వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విశ్వసించువాడు కలవరపడడు. హీ హూ బిలీవ్స్ విల్ నాట్ బీ ఇన్ హేస్ట్. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అనేక పరిస్థితుల మధ్య సాగిపోతున్న మన జీవన ప్రయాణములో ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సంతోషాన్ని తెచ్చే అనుభవాలైతే కొన్ని భయపెట్టేవి, కలవరపెట్టేవిగా ఉంటాయి. ఈ కలవరపాటు ఒక విధంగా భయాన్ని కలుగు చేస్తుంది. సాధారణంగా వెళ్ళే మార్గము నుండి కొంచెం దారి తప్పించే అవకాశాలు కలుగు చేస్తుంది. ఈ భయం ఎప్పుడైతే కలిగిందో దీనివలన నిత్యము మనకు వేదన ఉంటుంది. కలవర పడిపోయినప్పుడు విశ్వాసంలో మనకు తెలియకుండానే బలహీనపడిపోతాం. ఆ స్థిరత్వాన్ని, సహనాన్ని, శక్తిని, ఆలోచనను కోల్పోతాం. ఆ స్థిరత్వం ఎప్పుడైతే ఉండదో అనేకమైన ఆలోచనలని మనసులో తిరుగుతూ ఉన్నప్పుడు మనశ్శాంతి కోల్పోతాం. వీటి కారణంగా ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కలవరపాటు, భయము వలన మనకు కలిగేటటువంటి అనుభవాలు ఇవి, పర్యవసానాలు ఇవి. లేఖనం ఏం మాట్లాడుతుందనగా, విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యము ద్వారా దేవుడి నీతో మాట్లాడాడు. ఉదయకాలం దేవుని అంగీకరించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసములో నడిచేవారు ఏ భయమునకు కూడా కలవరపరచబడరు. వారు దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని నడిచేవారు. ఒంటరిగా ఎప్పుడు ఉండరు గనక, ఆయన సన్నిధి నిత్యము వారితో ఉంటుంది గనక, వారి చేయి పట్టుకుని నడిపించే సర్వశక్తిమంతుడైన దేవుడు వారితో ఉంటాడు గనక వారు భయపడరు, కలవరపడరు. ప్రతి అడుగు ఆయన కనుసన్నల్లో ఉంటుంది. నీ అడుగు తడబడనివ్వడు, నీ పాదము తొట్రలేనివ్వడు. ఇక కలవరపాటు ఎక్కడి నుండి వస్తుంది? విశ్వాసం ఉంచువాడు దేవునికి ఇష్టడైన వాడిగా ఉంటాడు. ఈ విశ్వాసం దేవునితోటి సమీపమైన సహవాసములోనికి నిన్ను నడిపిస్తుంది. ఈ విశ్వాసం నీకు స్వస్థతలు కలుగు చేస్తుంది. సర్వశక్తుడి మంతుడైన దేవునికి సమీపముగా ఆయన సహవాసములో నువ్వు ఉన్నప్పుడు, విశ్వసించి ఆయన మీద ఆనుకొని ఆయనను హత్తుకుని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అపాయము వచ్చునన్న భయము లేక నిశ్చింతగా ఉంటావు. నువ్వెవరివైనా కావచ్చు, ఏ పని అయినా చేస్తూ ఉండొచ్చు, దూరదేశాలలో ఉండొచ్చు. అయినప్పటికీ నీ మార్గాలు ఆయనకి తెలుసు, నీ తలంపులు ఆయనకి తెలుసు, నీ అవసరతలు ఆయన ఎరిగినవాడు. ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలోనికి ఏమీ రాదు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని వాగ్దానము చేస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా యందు నీకు స్థిరమైన విశ్వాసం ఉన్నట్లయితే కలవరపాటు నీ దగ్గరికి రాదు, నేను రానివ్వను. నీ సరిహద్దులలో నెమ్మదిని, సమాధానాన్ని నేను ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. నీ పరిస్థితులన్నిటి మధ్య నీకు నెమ్మది ఇవ్వటానికి నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉండగా, ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ నీ ప్రయాణములు ఆయనను ముందుంచుకొని ఆయన తోడు రాగా ఈ దినాన్ని ఆరంభించడానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు.
మా జీవన ప్రయాణములో నిరంతర పోరాటమే, నిరంతరమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులలో సతమతమవుతూ మేము అనేక సార్లు అనేక విషయాలలో కలవరపడుతున్న నేపథ్యంలో ఆదరణ కలిగించి ధైర్యపరిచే వాగ్దానము ద్వారా మమ్మల్ని దర్శించారు. విశ్వాసములో బలహీనపడకుండా ప్రతి పరిస్థితికి చాలని దేవుడు అని నమ్మి నీ మీద విశ్వాసం ఉంచి నిన్ను హత్తుకుని నీ చేయి పట్టుకొని మాకు నడవటం మాకు నేర్పించండి. నీ విశ్వాసములో బలపడుతూ నీకు ఇష్టడైన బిడ్డగా అనేకమైన అద్భుత కార్యాలు మా అనుభవాల్లో మేము ఎరుగుతూ నీకు సాక్షులుగా ఉండలాగిన జీవించే ఆశీర్వాదం మా మీద కృంభరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.